నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, అమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటా. ఏ దాంట్లో మనకి అమౌంట్ బాగా ఇస్తారో దాంట్లో తోలుతుంటాను నేను. సో ముందుగా వచ్చేసి ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం మనము. దానికన్నా ముందుగా డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 26వ తేదీ బుధవారం 6వ నెల 2024. నేను 4 రోజులు అవుతుంది డ్యూటీ చేయలేదు, ఎందుకంటే మనది రేడియేటర్ లీక్ అవుతుంది. సో అది 2 సార్లు ఉడికి 2 సార్లు అంటే ఫస్ట్ ఒక తావు లీకేజ్ వచ్చింది, మళ్ళీ ప్రెజర్ పెట్టేలోపు మళ్ళీ 2-3 తావులు లీకేజ్ అయింది. సర్లే అని చెప్పి చేయించుకొని వచ్చినారు. మళ్ళీ బిగించిన తర్వాత మళ్ళీ ఇంకో తావు చిన్నగా డ్రాప్ లీక్ అవుతుంది. సో దాన్ని కూడా మళ్ళీ ఉడికి మళ్ళీ దాన్ని బాగా చేయించే లోపల టైం పట్టింది అనమాట. అందుకని చెప్పేసి నేను డ్యూటీ చేయలేకపోయాను. అది కాకుండా దాని వీడియో తీద్దాం అనుకుంటే నేను ఉన్నది ఒక సైడ్ ఉడివిక్తూ ఒక సైడ్ వీడియో తీయాలంటే చాలా కష్టం అనమాట. అందుకోసమని తీయలేకపోయాను నేను. అంటే రేడియేటర్ ఎలా ఉడివిక్కాలి అనే దాని గురించి. అదే మనం కొంచెం మన దగ్గర బడ్జెట్ ఉంటే కింద డైరెక్ట్ మెకానిక్ దగ్గర పోయి మెకానిక్ని ఉడివిక్కమని అంత రిపేర్ చేయించామని చెప్పింది. కానీ మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి సో మనకి చేతనైన పని మనమే చేసుకునేది తప్పేం లేదనమాట. డబ్బులు ఉన్నప్పుడు కలిసిన మెకానిక్ షెడ్కి పోయి ఇచ్చేయచ్చు. అందుకోసం అని చెప్పి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేనే ఉడివికినాను. సరే ఇప్పుడు ఎందుకు అది నెక్స్ట్ టైం ఏదైనా మంచిగా వీడియో పెడతాను నేను. ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను. 0 కిలోమీటర్ చేద్దాం. ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ అయితే చేయబోతున్నా. ఇప్పుడు 0 కిలోమీటర్ అయిపోయింది. డీజిల్ వచ్చేసి 4 పాయింట్లు ఉంది కరెక్ట్గా. అంటే ఒక పాయింట్ మనం లెస్ చేసుకుందామండి, ఒక పాయింట్ మనం ఎప్పుడు కౌంటింగ్ తీసుకోము. ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. టైం వచ్చేసి 6:58 అవుతుంది. ఫస్ట్ ఓలా ఆన్ చేస్తున్నా. ఓలా అయితే ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో చేద్దామండి. ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నమ్మయాత్రి ఆన్ చేద్దామండి. నమ్మయాత్రి కూడా ఆన్ అయింది. ఊబర్ జస్ట్ యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఏమంత పెద్ద రేట్లు ఇవ్వలేదు. చూద్దామండి, ఏవి రాకపోతే దాన్ని ఆన్ చేసుకుంటాను. ఈ 3 యాప్స్లో రాకపోతే ఫస్ట్, ఓకేనా. ఇప్పుడైతే చిన్న కప్పు టీ తాగుతా ఏదైనా బుకింగ్ వచ్చే లోపల. ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఆటోమేటిక్గా రూట్ తీసుకుంటుంది. ఎంత దూరం ముందు చూద్దామండి. రూట్ ఫైండింగ్ అంట. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:55 అవుతుంది. 6 minutes 1.3 ఉంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఓలాలో ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత వెంటనే ఇంకో బుకింగ్ వచ్చింది. బుకింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా, అందుకని నెట్లు వెంటనే తీసుకొని పోయినా వచ్చినంత కానీ కిలోమీటర్కి 17 రూపాయలు అట్లా ఇస్తున్నారు. అది కూడా కాంపాక్ట్ బుకింగ్లో. అంటే కాంపాక్ట్ అంటే మినీ కిందకి వస్తుంది. కాంపాక్ట్ అనేది యాక్చువల్లీ ఆటోకి మాత్రమే ఇవ్వాలి. సో ఆటో బుకింగ్లన్నీ మనకు వస్తాయన్నమాట. తప్పదు. ఇంకా అంటే ఆటో రేటు మనకి ఇస్తారనమాట, ఇంకా తప్పదు. సో తీసుకొని అయితే వచ్చేసిన 2 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన. ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 9:18 అవుతుంది. మనం వచ్చేసి 6:51 ఏమో ఆన్ చేసినాం కరెక్ట్గా. సో అంత క్లారిటీగా నాకు కూడా గుర్తుకులే టైము. సో 26 అవుతుంది. సి డీటెయిల్స్. ఫస్ట్ బుకింగ్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.7 ఉంది. డ్రాప్ టైం వచ్చేసి 44 నిమిషాలు. చాలా ఎక్కువ సమయం తీసుకుంది. మనకి ఇచ్చినది అయితే చాలా తక్కువ. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 229 రూపాయలు. మనకు వచ్చేసి 168 రూపాయలు రెండో బుకింగ్. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 11 minutes. డిజిటల్ పేమెంట్ అండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 531 రూపాయలు. మనకు వచ్చేసి 395 రూపాయలు ఇచ్చినారు. ఇంకా బుకింగ్స్ అయితే ఏది రాలేదు, అన్నీ ఆన్ చేసి పెట్టిన. ఓలా, ఊబర్, ర్యాపిడో నేను. ఫస్ట్ బుకింగ్ మాత్రం చాలా అంటే చాలా దారుణం. అసలు ఎంత దారుణం అంటే 44 నిమిషాలు అంటే ఇంకా ఎక్కువే పట్టింది. కానీ ఇంకా ఏం చేసేకి లేదు కదా, వాడు ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తాడు, చెప్పేకి లేదు. మామూలుగా చూపించుకుంటూ ఇస్తే కానీ వాడు ఎంత ఇచ్చినా తీసుకోవాల్సిందే. అదే ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తే ఫోన్లో ఇంతగానే పోవచ్చు అనమాట. కానీ తప్పదు, ఒక్కొక్కసారి ఇంత సమయం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి ముందుకు పోతా అంటే మనకి బిజినెస్ అనేది అవుతుంది. ఇప్పుడైతే కానీ 566 రూపాయలు అయింది. లేదంటే నీడే కూర్చుంటాం అనమాట. ఎయిర్పోర్ట్కి అయితే లొకేషన్ ఊబర్లోను వస్తే పోదామండి, లేకుంటే లేదు. అయితే ఇట్లా ఏదానికి అవసరానికి మాత్రం వాడుకుంటున్నారు ఊబర్ని ఎక్కువ చేసేయలేదు. అమౌంట్ ఎక్కువ ఇస్తే పోవచ్చు. మనకు అమౌంట్ కిలోమీటర్కి నీకు 11 రూపాయలు అట్లీస్ట్ ఏం గిట్టుకుంటా చెప్పు, డీజిల్ కూడా సరిగ్గా మిగలదు. అందుకని చెప్పేసి ఊబర్ని ఎక్కువ చేయలేదు. ఇప్పుడైతే ర్యాపిడోలో కూడా ఏం అనలేదు, ఇంకా ఇంతవరకు ఆన్ చేసి పెట్టినా. చూద్దామండి, ఇంకే దాంట్లోనూ ఇంతవరకు అయితే బుకింగ్స్ ఎవరు రాలే. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి ఎంత సమయానికి వస్తాయని. ఏమన్నది బుకింగ్స్ అయితే చాలా తక్కువ అయిపోయినాయి. ఇంకా నాకు కూడా 4 రోజులు అయితే ఇక. సో అదొక ఎఫెక్ట్. 4 రోజుల నుంచి తెలియదు కాబట్టి యాక్టివ్గా లేకపోతే వాళ్ళు బుకింగ్స్ ఇచ్చేది కూడా తక్కువ ఇస్తారనమాట. మనం 4 రోజుల నుంచి చేయలేదు కాబట్టి అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది బాగానే. ఇంకా రేపు ఏమన్నా బాగానే ఉండొచ్చు, చెప్పలేం. మనకి రేటింగ్ పెరగాలి. ఇప్పుడైతే మనము సర్జీలో అంటే పీక్ అవర్లో చేసినాము. సర్జీ ఏం లేదు కానీ పీక్ అవర్లో చేసినాం కాబట్టి మనకి రేటింగ్ కూడా పెరిగి ఉంటుంది. సో అట్లా నిదానికి పెంచుకుంటూ వచ్చేసరికి మనము వాళ్ళ దృష్టిలో పడతాం. అప్పుడు బుకింగ్స్ అనేది బాగా ఇస్తారు యాక్టివ్లో ఉంటాయి. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. బోర్ కొడుతుంది అసలు. ఏదైనా తిందామన్నా కూడా సమయానికి దొరకలేదు. కరెక్ట్గా అప్పుడే బుకింగ్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో పోయినప్పుడు కస్టమర్ ఉంటాడు.
వాస్తవంగా నిలబెట్టి తీసుకుంటే కూడా కదా అంత సమయం ఉండదు. బుకింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళిపోదాం అన్నట్లు ఉంటుంది. చాలా దారుణంగా ఉంది. మనమైతే జస్ట్ ఊబర్లో ఓలాలో 2 బుకింగ్లు చూసినాం, దాని తర్వాత చూడలేదు. టోటల్ 5 బుకింగ్లు చేసిన దాంట్లో 2 బుకింగ్లు చూసినాం, ఇంకా 3 బుకింగ్లు రిమైండింగ్ ఉన్నాయి. అలాగే వచ్చేసి నమ్మయాత్రిలో ఒక బుకింగ్ చేసిన, అది చూద్దామండి. అది అయిపోయిన తర్వాత ర్యాపిడోలో 2 బుకింగ్లు చేసిన, ర్యాపిడోలో 2 బుకింగ్లు కూడా చూద్దామండి. ఫస్ట్ ఆకలి అవుతుంది, ఏమైనా తిందామని. ఇక్కడ కరెక్ట్ ఇప్పుడు సర్జాపూర్ రోడ్ సిగ్నల్లో ఉన్నాను, డ్రాప్ అయిపోయింది ఇప్పుడేను. ఖచ్చితంగా అంటే గంట కానీ 40 నిమిషాలు కానీ ఖచ్చితంగా పడుతుంది బుకింగ్ రావడానికి, లేదంటే 2 గంటల సేపు అయినా పడుతుంది ఒక్కొక్కసారి. అంత దారుణంగా ఉంది. పడిన దానికి ఇమీడియట్గా పడుతుంది ఒక్కొక్కసారి, లేదంటే లేదు. ఇంకా ఈడేమో ఉన్నట్టుంది, టీనో ఫుడ్ ఏమో అర్థం కావట్లేదు. చూద్దామండి ముందుకు వేసి. ఈడన్నా బుకింగ్స్ వస్తాయి రావో తెలియదు, అన్నీ ఆఫ్ చేసి పెట్టినాను. చూద్దామండి, ఏదన్నా దొరికితే మంచిదే కదా. అబ్బా ఫుడ్ అయినా పో, నా కోసం ఉన్నది ఫుడ్. ఈడ తినేసి ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. వద్దా అక్కడ పెట్టినా చూడండి బండి. చూద్దామండి ఏముంటే అది కడుపులోకి వేసుకుందాం ఫస్ట్. అయిపోయిన తర్వాత ఆ బుకింగ్స్ అన్ని చూద్దామండి. ఆడైతే ఫుడ్ ఖాళీ అయిందంట. ఉత్త కబాబ్ ఉంది. ఉత్త కబాబ్ తింటే కడుపు నిండదు కదా, కొంచెం రైస్ పడితేనే కడుపు నిండా తినేక అవుతుంది. ఇక్కడ ముందర ఒకటి ఉండాలి, ఓపెన్లో ఉందో లేదో తెలియదు. నాకు తెలిసి ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ 2 గంటల వరకు ఉంటుంది నాకు తెలిసి, 2-2:30 వరకు. ఇదే షాపు. పోలీస్ స్టేషన్ దాటినాము. ఉన్నదప్ప మన కోసము, కానీ ఆ రైస్ ఉందో లేదో తెలీదు. అదే అది అక్కడ కనిపిస్తుంటుంది మీకు. అయ్యో గ్లాస్ అంతా బ్లర్ ఉంది. తిందామండి మన లక్ ఫుడ్ ఉంటే కింద. చాలా ఆకలి అవుతుంది నాకైతే, పిచ్చి ఆకలి అవుతుంది. తినడం అయితే అయిపోయింది, ఇప్పుడే జస్ట్ తినేసి వచ్చినాను. అప్పుడే మత్తుగా ఉంది తిన్నాక తర్వాత. ఇప్పుడైతే బుకింగ్స్ చూద్దామండి మనము. ఓలాలో వచ్చేసి 3 బుకింగ్లు, ర్యాపిడోలో 2 బుకింగ్లు, నమ్మయాత్రలో 1 బుకింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 2:22 అవుతుంది. ఓలాలో బుకింగ్స్ చూసుకుందామని ఫస్ట్. 26వ తేదీ 12 గంటలు అయిపోయింది. ఇది 2 చూసినాము, ఇది చూడాలి ఇప్పుడు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 166 రూపాయలు. మనకు వచ్చేసి 120 రూపాయలు ఇచ్చినారు. ఈ బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 9:26. బుకింగ్ ప్రైమ్ షెడన్, బుకింగ్ కేటగిరీ అది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 281 రూపాయలు. మనకు వచ్చేసి 211 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 9:54. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. నెక్స్ట్ బుకింగ్ లాస్ట్ది అని క్యాన్సిల్ అయిన డేట్ ఎక్కువ ఉన్నది దీంట్లో. 27వ తేదీ చూడాలి, సారీ. ఈ బుకింగ్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 181 రూపాయలు. మనకు వచ్చేసి 134 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 12:47కి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో 2 బుకింగ్ చేసినాం కదా. సో డీటెయిల్స్ ఇందులో కిలోమీటర్లు ఎలాగో ఓపెన్ చేసిన వేస్ట్. దీంట్లో చూడొచ్చు మీరు, కిలోమీటర్లో చూడలేదు ఇందులో వేస్ట్. పర్ కేఎం 30 రూపీస్ ఇచ్చినాడంట కిలోమీటర్కి. ఏమంటే దాంతో ఎందుకు కానీ 99 రూపీస్. 1.1 పికప్. ఎత్తుకో, ఎందుకు వదిలి పెడతా నేను. అట్లా షార్ట్ వస్తే ఏదో తీసుకొని పోవచ్చు. సరే ఇప్పుడు ఇవైతే చూద్దామండి. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 12:19. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 123 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 123 రూపాయలు, ఎందుకంటే కమిషన్ ఉన్నది కాబట్టి. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 1:17 తీసుకున్నాను. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 258 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 258 రూపాయలే. నమ్మయాత్రలో చూద్దామండి. నమ్మయాత్రలో ఒకే బుకింగ్ చేశాను కాబట్టి నమ్మయాత్ర చూద్దామండి. నమ్మయాత్రలో ఒకే బుకింగ్ చేసిండేది నేను. డీటెయిల్స్ ఇక్కడ కిందనే ఉన్నాయి. ఇది వచ్చేసి నాన్ ఏసీ, ఏసీ కాదు బుకింగ్, నాన్ ఏసీ. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 11:30కి తీసుకున్నాను. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి
378 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 378 రూపాయలే. 17 కిలోమీటర్లు అంటే 17.5 కిలోమీటర్ వేసుకోండి, 17.5 కిలోమీటర్. ఇప్పుడైతే ఇది దూరం ముందు చూద్దామండి. ఊబర్లో బుకింగ్ వచ్చింది కదా, చిన్న బుకింగ్, ఎక్కువ చుట్టుకొంబ ఏదంటే ఏం అవసరం లేదు. 1.4 ఉంది, 3 minutes చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా అబ్బా నేనైతే కొంచెంసేపు పడుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ నిద్ర వస్తుంది. 4 రోజులు అయింది కదా బండి దిక. సో నైట్ టైం కొంచెం అలవాటు తప్పైనట్టుంది. సో ఊబర్లో అయితే బుకింగ్ల మీద బుకింగ్లు చంపేస్తున్నాయి. టైం అయితే 3 అవుతాం కరెక్ట్గా, అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తున్నాయి. 11 కిలోమీటర్లకి 172 రూపాయలు, మళ్ళీ పికప్కి 2 కిలోమీటర్లు పోవాలంట, అన్ని వేస్ట్ ఇవి. సో నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. టైం వచ్చేసి 3 అవుతుంది చూడొచ్చు, 3 అవుతుంది టైం అయితే గిన. సో కొంతసేపు ఒక గంట సేపు అట్లా పడుకుందామండి. ఓలా ఒకటి ఆన్ చేసి పెడతా, ఓలాలో వస్తే ఎప్పుడైనా లేస్తాను. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకుంటే మనిషి కొంచెం రిలీఫ్ అవుతారనమాట, లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకు అయితే ఇప్పుడు పడుకుంటున్నా. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే లేచిన టైం వచ్చేసి 7:30 అవుతుంది. బుకింగ్లో ఆన్ చేస్తా అంటే తీసుకున్నాను ఇప్పుడే జస్ట్. టైం చూడొచ్చు, టైం వచ్చేసి 7:33 అవుతుంది మార్నింగ్. బుకింగ్ అయితే వచ్చింది, పోదామండి. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం లేట్ చేయకుండా. పొద్దున్నే లేచినాను కదా, లేచిన తర్వాత బుకింగ్ వచ్చింది. బుకింగ్తోనే లేచిన యాక్చువల్లీ నేను, కానీ అదైతే క్యాన్సిల్ చేసిన, ఎందుకో నాకు నచ్చల బుకింగ్. మళ్ళీ ఒక టీ తాగి కొంచెం రిఫ్రెష్ అయినాను, మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఎంజీ రోడ్లో ఉన్నాను నేను. కానీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. 30 daysకి 1 lakh టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకో నాకు అనిపించింది ఇక్కడి నుంచి కాబట్టి. సో నేను 1 lakh టార్గెట్ చేద్దామని అయితే ఫిక్స్ అయినాను. ఇప్పుడైతే ఒక బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. మహాత్మా గాంధీ రోడ్లో ఉన్నా. మహాత్మా గాంధీ రోడ్ అంటే షార్ట్ కట్లో ఎంజీ రోడ్ అని పిలుస్తారు. మనమైతే బుకింగ్స్ని ఒక్కసారిగా అంటే 3 hours ఒకసారి 2 hours ఒకసారి మనం చూసుకుందామండి. ఈ రోజు అయితే మధ్యాహ్నం దాకా చేస్తానేమో తెలియదు కానీ. సో ఇంకా మనకి రెస్ట్ ఉండదన్నమాట. 1 lakh టార్గెట్ అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉంటాయంటే 1 lakh చేయాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి అనేది చాలా ఉంటుంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే నేను ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఎక్కడన్నా బుకింగ్ లేకుండా నిలబెడతాం కదా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా బుకింగ్ రాలేదు, బట్ కాకపోతే ఫుల్ ట్రాఫిక్లో ఉన్నా నేను. మనకు వచ్చేసి ఓలాలో ఇన్సెంటివ్ ఉంది. 4 బుకింగ్లు కొడితే 600. ఒకే ఒక బుకింగ్ అయిపోయింది, అది 11 గంటల వరకు. అంటే మార్నింగ్ 8 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏమో ఉంటుంది. అంటే 8:59 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు 2 కొట్టి సాయంకాలం 2 కొట్టినా మనకు 600 వచ్చేస్తుంది. కానీ ఇప్పుడే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇంకా రెస్ట్ అనేది చాలా తక్కువ తీసుకుంటాను. ఎందుకు 1 lakh మనం టార్గెట్ పెట్టుకున్న తర్వాత మనం ఎక్కువసేపు పడుకుండేకుండా ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇంకా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలీదు. సో నాకైతే ఇంకా ఒక్కనే కదా ఉండేది. సో బట్టలు నేనే ఉతుక్కోవాలి, ఫుడ్ అంటే బయట తింటానులే. ఇంకా తర్వాత వచ్చేసి బండి కడుక్కోవాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, పడుకోవాలి, అలా వీడియో అప్లోడ్ చేయాలి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. చాలా దారుణం అనమాట. కానీ తప్పదు. నేనైతే టార్గెట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కష్టపడాలి. అంటే 1 lakh సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత రిస్క్ ఉంటుంది అనేది ఖచ్చితంగా చూపిస్తా. ఎక్కడ చిక్కితే అక్కడ పడుకోవాల్సి ఉంటుంది. రాత్రి పడుకున్నా కదా అలాగా, ఎక్కడ చిక్కితే అక్కడ తింటూ ఉండాలి. సో మనమైతే ఎప్పుడు ఫ్రెష్గా ఉండేకే ఆలోచించాలన్నమాట. బండిలో ఎక్కువసేపు పడుకుంటాం కాబట్టి స్మెల్ వస్తుంది. స్మెల్ రాకుండా మనం మెయింటైన్ చేసేదానికి చాలా కష్టపడాలి. కస్టమర్ల దగ్గర బ్యాడ్ నేమ్ రాకూడదు మనము, అది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో టైం టు టైం వస్తే మనం 1 lakh సంపాదించలేము. కానీ ఒకసారి ట్రై చేద్దామండి. మీకోసం చూపిస్తున్నాను నేను, మధ్యలో అయితే హ్యాండ్ ఇవ్వను. సో ఎంత చేయగలమో అంత చేద్దాం, ఓకేనా. 1 lakh టార్గెట్ అంటే ఎంత చేయగలమో అంత చేద్దామంటే. నేనైతే టార్గెట్ అంతే పెట్టుకుంటాను, కానీ వీలైనంత వరకు 1 lakh టార్గెట్ కంప్లీట్ చేసేదానికి నేను కష్టపడతా. కానప్పుడు మనం ఏం చేయలేం కదా, సరేనా. ఇప్పుడైతే ఒక బుకింగ్ అయిపోయింది, ఇంకా వేరేటివి ఏవి ఆన్ చేయలేదు. ఎందుకంటే 4 బుకింగ్లు కొడితే 600 వస్తుంది, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా, అందుకోసమని. సో మళ్ళీ టార్గెట్ అయిన తర్వాత మళ్ళీ మా వేరే యాప్స్లో వచ్చినా కూడా తీసుకొని పోవచ్చు. ఇప్పుడైతే ఒక కప్పు టీ తాగుతా, అక్కడ ఉంది పక్కలో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే చాలా అర్జెంట్ అయింది. ఇంకా సిటీలో కదా ఎక్కడ పోసేకున్నది, ఎడ దొరికింది కొంచెం కరెక్ట్గా బ్రిగేడ్ రోడ్లోనే ఇట్లా సైడ్కి దొరికింది కరెంటు దాని దగ్గర. ఇది వచ్చేసి బ్రిగేడ్ రోడ్ పక్కనే ఇంకా రోడ్ ఉండేది, సిగ్నల్ వెనకాల ఉంది. ముందుకు వచ్చి పెట్టుకున్నాం. ఫస్ట్ ఉచ్చ పోసి ఒక కప్పు టీ తాగేస్తాము, తర్వాత మాట్లాడుకుందామండి. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన జస్ట్ ఇంకొక 400 మీటర్స్. ఏమైనా తినేసి రూమ్ వేసి వీడియో ఎంత ఎర్నింగ్స్ చేసినాం, ఎన్ని బుకింగ్ చేసినాం చూద్దాం. చాలా తక్కువ రోజు చేసింది ఎందుకంటే పడుకున్నాం కాబట్టి. సో పోయేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ బండి తీయడం. ఇంకా రెస్ట్ ఏం లేదు ఎందుకంటే డైరెక్ట్ ఇంకా కంటిన్యూ చేస్తాండది. మనము ఎక్కడ చిక్తే అక్కడ పడుకుంటా ఉండేది. రూమ్కి వచ్చి స్నానం చేసి పోతా ఉండేది వీడియో అప్లోడ్ చేసి. ఇంతే ఇదే పని. ఇంకా కానీ ఎప్పుడైతే కడుపులోకి వేసుకుందాం, ఇక్కడ పూరి ఉంది, పూరి తినేసి రూమ్ వేసి ఎర్నింగ్స్ అనేది చూద్దామండి. తినేవా తిందామని పోతే ఖాళీ అంట. పూరి తిందాం అనుకుంటే ఇంకా 15 టైము, ఏమో ఇంత తొందరగా ఖాళీ అయిపోయింది. మామూలుగా అయితే 11:30 వరకు ఉంటుంది, కానీ ఖాళీ అయిపోయింది. సరే ముందర ఎడాన్ని ఉంటే తినేసి ఎర్నింగ్స్ చూద్దామండి. తినేసి అయితే రూమ్కి వచ్చేసినాను. ఓలాలో 2 బుకింగ్లు, ఊబర్లో ఒక బుకింగ్ చిన్న చూపేయాలి. సో ఆ 3 బుకింగ్లు చూసేసి అలాగే టోటల్ ఎర్నింగ్స్ కూడా చూద్దామండి. రూమ్కి వచ్చిండే టైం వచ్చేసి 10:29 అవుతుంది. సో అలాగే కంటిన్యూ కూడా చేస్తాం. మళ్ళాను వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత 27వ తేదీ మార్నింగ్. సో ఒక బుకింగ్ మాత్రం చూసినాము, 1, 2 ఈ 2 బుకింగ్లు చూడాలి. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 15 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 53 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 362 రూపాయలు. మనకు వచ్చేసి 272 రూపాయలు ఇచ్చినారు. 7:56కి తీసుకున్నాము. ప్రైమ్ షెడను. నెక్స్ట్ బుకింగ్, ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 12 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 276 రూపాయలు. మనకు వచ్చేసి 204 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 9:20కి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. నెక్స్ట్ ఊబర్లో ఒక చిన్న బుకింగ్ చేసినాం. ఒక బుకింగ్ లేదు దేంట్లో చేసినది, ఊబర్లో ఒకే బుకింగ్ చేసిండేది. ఈ బుకింగ్ వచ్చేసి ఊబర్గో 2 మినిట్స్ డ్రాప్ టైం వచ్చేసి, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.1. కస్టమర్ దగ్గర నుంచి ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 94 రూపాయలు. ఇప్పుడు కిలోమీటర్లు చూసి అలాగే టోటల్ ఎర్నింగ్స్ ఎన్ని బుకింగ్ చేసినాము ఏంటనేది చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 140 కిలోమీటర్లు. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. ఎర్నింగ్స్ 26వ తేదీ నైట్ వచ్చేసి 899 రూపాయలు చేసినాను. 27వ తేదీ మార్నింగ్ వచ్చేసి 612 రూపాయలు చేసినాను. నమ్మయాత్రలో చూద్దామండి. నమ్మయాత్రలో ఒకే బుకింగ్ చేసిండేది 378 రూపాయలు. నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో ఆల్ ఎర్నింగ్స్. సో 26వ తేదీ నైట్ ఏం చేయలేదు. 27వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసినా 381 రూపాయి. ఊబర్లో ఒకే బుకింగ్ చేసినాను 94 రూపాయలు. సో మొత్తం అంతా కౌంట్ చేశాను. కానీ ఇక్కడైతే మనము 3 గంటల కాడ పడుకున్నాం కదా, 3 గంటల కాడ పడుకొని మళ్ళీ 8 కేఎంలో వేసినాము. 8 గంటల బుకింగ్ తీసుకున్నాము. సో అది కౌంటింగ్ లేక రాదు మనకి, కాబట్టి అవి లెస్ చేసి చూసినాను, లెస్ చేసి కౌంట్ చేసినాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12 అవర్లు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 11, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2363 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి వచ్చేసి 700 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలిండేది వచ్చేసి 1663 రూపాయలు మిగిలింది. ఇప్పుడైతే ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఇంక మళ్ళీ ఇక్కడ ఇంకా 2 బుకింగ్లు చేస్తే మనకు 600 రూపాయలు వస్తుంది ఓలాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.